అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, మీరిందాక ఒక వీడియో చేశారు మీ ఛానల్‌లోన. అందులో పొలిటికల్ పొలిటికల్‌గా ఎంటర్ అవుతున్నట్టు మీరు చెప్పారు. సో, ఏంటి? ఎలా ఉండబోతుంది? మీరు అంటే పార్టీలతో కలిసి వెళ్తారా? లేకపోతే మీరు ఏదైనా ఒక పార్టీలో చేరుతారా? ఎలా ఉండబోతుంది? మీ ఉద్దేశాలేంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? మీరు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు? దాని గురించి కాస్తంత వివరించండి సార్. యాక్చువల్‌గా కొండబద్దల తరపున మేము చిలకలూరిపేట నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నానండి నేను. ఇది కొండబద్దలు నేను ఈ ఛానెల్ నడపటానికి నా వృత్తిని పక్కన పెట్టేసి మరి ఈ ఛానెల్‌ని మెయిన్ వృత్తిగా తీసుకొని ఈ కొండబద్దల ఛానెల్‌ని నడపటానికి గూడా గల కారణం ఏంటంటే, మా నాన్నగారి ఆశయాలు, లక్ష్యాలు వాటిని సాధించటం కోసం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాన్ని ఎలా నిలువరించేసి మూలను కూర్చోబెట్టాడో అందరం జూసాం. అలాంటి ఆ తరుణంలో మా నాన్నగారు గళమెత్తి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న చేస్తున్న ఈ విధానాలన్నిటిని, తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలన్నిటి మీద ఆయన గళమెత్తారు. ఎందుకు? ఆయన ఆ పనెందుకు చేయాల్సొచ్చింది అనంటే, ఇంట్లో పోసుకోలు కబుర్లు చెప్పుకోలేక, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలి అనే దుగ్ధ దు లేకపోతే వేరే ఏదన్నా ఉద్దేశాలు ఉందో చేసింది కాదు. ఈ రాజకీయాల్లో మన వంతు కృషి మనం చెయ్యాలి. ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో ప్రజలకు ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని మనం ఈ కుండబద్దల ఛానల్ ద్వారా చేద్దాము అనేది ఆయన ఉద్దేశం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనేది ఆయనకున్న అభిమతం కూడా కావచ్చు. కానీ శారీరకంగా ఆయన చాలా వీక్‌గా ఉంటారు. ఆయన అనారోగ్యం కారణంగా చెయ్యి, కాలు కదపలేని పరిస్థితుల్లో గూడా ఉన్నా గూడా మెదడు, నోరు పని చేస్తే చాలు. ఏ పనైనా సరే ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యవచ్చు అని ఆయన నిరూపించారు. 7 సంవత్సరాలుగా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసే విధానాలన్నిటి మీద, ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలన్నిటి మీద ఆయన గళమెత్తటం మీరందరూ చూసిందే. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం కోసం ఆయనకు ఒక ఫిజికల్‌గా ఆయన దాన్ని ఆ కండిషన్‌ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉండబట్టి దాన్ని కొంచెం సైడ్ చేసి పక్కన పెట్టేశారు. కాకపోతే ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా నేను నడుపుతున్నాను ఈ కుండబద్దల ఛానెల్‌ని. మరి నాకన్నీ బాగానే ఉన్నాయి గదా! రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు? రాజకీయాల్లోకి రావాలంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే వచ్చి రాజకీయాల్లో ఇరుక్కోవాలా? ఏ ఆశయాలు, లక్ష్యాలు, ఒక నిబద్ధత, నిర్ణయాలు ఉన్నవాళ్ళు రాకూడదా? అనేదే ఒక ఉద్దేశంతోటి రావడం జరిగింది. దాన్ని గూడా చిలకలూరిపేటనే ఎందుకు ఎంచుకున్నాము అనే దాని మీద కూడా నేను నా వీడియోలో చెప్పాను. ఇ ఇప్పుడు కూడా ఏం చెప్తాను నేను అనంటే గనక, చిలకలూరిపేట అనేది నా సొంత ఇల్లు. నా నియోజకవర్గం. నియోజకవర్గంలో నా సొంత ఇల్లుంది. మా పూర్వీకుల నుంచి ఆ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నాం గాబట్టి, ఏదైనా ఒక మంచి చేయటం మొదలుపెట్టాము అనంటే, అది మన ఊరు నుంచే ఎందుకు మొదలుపెట్టకూడదు? మన జిల్లా నుంచి, మన ఊరు నుంచి, మన ప్రాంతం నుంచే ఎందుకు మొదలు పెట్టకూడదు అని చిలకలూరిపేటని ఎంచుకోవటం జరిగింది. విచిత్రమైన పరిస్థితులు చూశారు అనంటే, చిలకలూరిపేటకి ఈ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న విడతల రజనీ గాని, ఆ ముందు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు, ముందున్న గవర్నమెంట్‌లో టీడీపీ గవర్నమెంట్‌లో 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా చిలకలూరిపేటకు ఒరగబెట్టిందేమీ లేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. విడదల రజని గెలిచింది అనగానే ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయాడు. 4.5 సంవత్సరాలు పట్టా లేకుండా ఎళ్ళిపోయాడు. అది చిలకలూరిపేట మీద ఉన్న వాళ్ళకున్న ప్రేమ. మరి అలాంటి మనుషులు చిలకలూరిపేటకి మంచి చేసేస్తారు, ఒరగబెట్టేస్తారు, ఈ ప్రజలందరినీ కాపాడేస్తారు అని ఎవరైనా అనుకోగలుగుతారా? దాంతో ఇప్పుడు గనక మనం విడదల రజనీనే తీసుకుంటే ఇక్కడ మొట్టమొదటి లిస్ట్‌లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆడే ఈ తారుమార్, తక్కడమార్ ఆట ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్యేలందరిని ఇక్కడి నుంచి తీసి ఇంకో చోటేసేయటం, కొంతమందిని అసలు ఉద్వాసన పలికేయటం, ఇలాంటి ఆట ఏదైతే ఉందో, అందులో ఫస్ట్ లిస్ట్‌లోనే విడదల రజనీని చిలకలూరిపేట నుంచి తప్పించి గుంటూరుకు పంపించేశారు. ఆవిడ ఒక్క మాట మాట్లాడకుండా గుంటూరు వెళ్ళిపోయి అక్కడ ఫ్లెక్సీ రాజకీయాలు చేసేయటం, అక్కడున్న వాళ్ళందరిని గ్రూపులు కట్టేయటం, దాంట్లో ఆ ఆ పనిలో నిమగ్నం అయిపోయారు. అంటే వీళ్ళ ఉద్దేశ్యం చూడండి.
కేవలం వీళ్ళు అధికారాన్ని మాత్రమే కోరుకుంటున్నారు తప్ప మరేం కోరుకోవట్లా. అధికారం ఎందుకు కావాలి అనంటే అంతా తెలిసిపోయిందే. అంతా బాగా సంపాదించుకోవటానికి కావాలి. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలవటం, అవన్నిటిని తిరిగి రాబట్టాలి. ఎందుకు ప్రత్తిపాటి పుల్లారావు గారి భార్య కుమారి గారు స్వయంగా చెప్పారు. మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ పదవిలోకొచ్చాం. మంత్రి పదవి అయింది కూడా వచ్చింది మాకెందుకు? మేము సంపాదించుకోకపోతే ఎలాగా? అనే మాటలు కూడా మాట్లాడారు. NH5 ఇప్పుడు NH65 అనుకుంటాను దాని పేరు. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకప్పుడు అది కలకత్తా టు మెడ్రాస్ హైవే అన్నమాట. దాన్ని జీటీ రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేవాళ్ళు. దాన్ని విస్తరించి అది అప్పుడు డబుల్ రోడ్డుగా ఉండేది. ఆ తర్వాత 4 లైన్ చేశారు. దాని తర్వాత 6 లైన్ చేస్తున్నప్పుడు ఈయన ఈ ప్రత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళని సైతం ఏంటి మా ప్రాంతం నుంచి రోడ్డేసుకుంటూ మాకేం ఇవ్వరా అని ఆవిడ ఆ నేషనల్ హైవేని నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ను కూడా డబ్బులు అడిగినట్టుగా అప్పుడు చాలా పుకార్లొచ్చాయి. చాలా మంది ఇది నిజమే. ఆవిడ అడిగింది. దానికి ఆ కాంట్రాక్టర్ కూడా మీకేం సంబంధం అమ్మా? ఇది నేషనల్ హైవే. ఇది రాష్ట్రం మాకిచ్చింది కాదు. ఇందులో మంత్రి గారు మాకేమి ఇప్పించింది కాదు. మీరెవరికన్నా ఇప్పించుంటే వాళ్ళ దగ్గర అడుక్కోండి గానీ, మా దగ్గర అడక్కండి అన్నారు. దాంతో పాటుగా ఈయన ఈ కొన్నాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత సివిల్ సప్లైస్‌లో కూడా చేశారు. సివిల్ సప్లైస్‌లో చేస్తున్నప్పుడైతే గనుక బియ్యం అమ్ముకున్నారనేది, బియ్యం గోతాలు వచ్చే గోని సంచి పట్టలను కూడా వాళ్ళ అనుయాయులకి ఎవరికో కాంట్రాక్ట్ ఇప్పించేసి ఆయనకి ఈ ధరకివ్వండి. మొత్తం ఆయన అమ్ముకుంటాడు. ఆ తరువాత ఆయన మాకు కమిషన్ ఇస్తాడు. ఇలాంటి కమిషన్‌లతోటే అసలు ప్రత్తిపాటి పుల్లారావు భయంకరంగా ఓడిపోయింది. చిలకలూరిపేటలో అని అప్పుడు అందరూ చెప్పుకున్నారు. ఆ తరువాత విడదల రజని ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అదే తెలుగుదేశం పార్టీలో అదే పత్తిపాటి పుల్లారావుకి అనుయాయురాలుగా ఉండి ఆయన శిష్యరికం చేసి తన గురువు యొక్క ఉన్న దీన్ని మొత్తాన్ని పుణికిపుచ్చుకొని ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకెళ్ళి అక్కడ సీటు సంపాదించి ఆవిడ గెలవటం జరిగింది. మరి 2.5 సంవత్సరాలు మంత్రి పదవి లేకపోయినా ఆవిడకి ఆరోగ్య శాఖ ఎంత గొప్ప శాఖ ఇచ్చారండి. ప్రజలకు ఎంత సేవ చేసే అవకాశం ఉంటుంది. ఆవిడ మాత్రం చేసింది ఏమిటయ్యా అంటే, అక్కడ బొప్పుడికి పక్కనున్న ఒక గ్రామంలో గ్రానైట్ పడిందని అప్పుడు అక్కడున్న దళిత రైతులకి దాన్ని సాగు కోసం ఇస్తే వాటన్నిటిని పట్టాలు లేకుండా చేసేసి చిలకలూరుపేట ఎంఆర్ఓ చేత అక్కడ మైనింగ్ చేసుకోవటానికి ఒక కాంట్రాక్ట్ దాని మీద పర్మిషన్ తీసేసుకొని ఎక్కడో ఉన్న అవినాష్ రెడ్డి ఇక్కడికొచ్చి అక్కడ మైనింగ్ చేస్తారు. ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గనులు, భూములు, ఇసుక, దందాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, గ్రానైట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడల్లా వాళ్ళు వాలిపోతారు. ఎక్కడ కడపలో ఉన్న అవినాష్ రెడ్డి, ఎక్కడ చిలకలూరిపేటలో ఉన్న ఒక గ్రామంలో ఉన్న మైనింగ్ చేయటానికి వీలైన భూమి ఆయనొచ్చి వాలిపోయాడు. ఆ రైతులందరూ వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ ట్రాక్టర్లన్నిటిని తీసుకొచ్చి చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో పెడితే రైతులందరూ హైకోర్టును ఆశ్రయించారు. విడదల రజనీకి, అవినాష్ రెడ్డికి అందరికి నోటీసులు ఇచ్చారు. ఇది ఇంకా కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. అలాంటి ఆవిడ మీకు టికెట్ లేదు, మీరు గుంటూరు వెళ్ళండి అనగా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఈ చిలకలూరిపేట వాస్తవ్యుడేం కాదు. ఆయన పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ఒక గ్రామం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వ్యక్తి. విడదల రజని అంటే తెలిసిందే. ఈ చిలకలూరిపేటకి ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు హైదరాబాద్ లో ఉన్న ఈవిడని పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ ఆవిడ స్థానికంగా వాళ్ళ మామగారు వాళ్ళందరూ ఇంతకు ముందు మార్కెట్ యార్డ్ చైర్మన్‌లు చేసినప్పటికీ ఈవిడ కూడా స్థానికురాలు కాదుగా. ఇలా స్థానికులు కాని వారంతా వచ్చి చిలకలూరిపేటలో స్థావరాలు ఏర్పరచుకొని ఇక్కడ ఈ చిలకలూరిపేట నుంచి గెలిచి ఈ చిలకలూరిపేటకి ఏం చేస్తారు అనంటే ఏం చెయ్యకుండా ఇక్కడ ఉన్న వాటన్నిటిని బొక్కేసే పనుల్లో ఉన్నారు కాబట్టి దీని అంతటిని ప్రశ్నించాలి అంటే నాలాంటి స్థానికుడు రావాల్సిందే. అందుకోసమే చిలకలూరిపేటలో పోటీ చేయాలి అని మేము సంసిద్ధత వ్యక్తం చేశాం. దాంతో పాటుగా ఏంటంటే ఏ పార్టీలు మీకు టికెట్ ఇస్తాయి? ఇప్పుడు ఎలక్షన్లు అంటే ప్రతి ఒక్కడికి ఆషామాషి అయిపోయింది. ఏంటో ఊరకొచ్చి నామినేషన్ ఏసేయంగానే డిపాజిట్లు కూడా రాకుండా వీళ్ళందరూ పోటీ చేసేసి వీళ్ళందరూ రాజకీయాలు మార్చేస్తారంట అని యజ్ఞానం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
కానీ నాకున్న నిబద్ధత ఏంటి అనేది నా తండ్రి ద్వారా నాకు వచ్చిన నిబద్ధతని నేను చూపించాను సంవత్సర కాలంగా. ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎలుగెత్తి మాట్లాడుతూ వచ్చాను. నా తండ్రి మొట్టమొదటగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తిన ఒక యూట్యూబర్. మా నాన్న మీద కూడా కేసులు పెట్టారు. ఆయన మీద భౌతికంగా దాడులకు పాల్పడ్డారు. ఒకసారి కాలు ఇరిగింది. ఒకసారి కారు గుల్ల గుల్ల అయిపోయింది. ఆయన బ్రతికి బయటపడ్డారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన పరంపదించడం జరిగింది. మరి ఆయన ఆశయాలు కొనసాగిస్తానని కదా నేను వచ్చి కుండబద్దలు తీసుకున్నాను. అలాంటప్పుడు ఈ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలి అనేది మా నాన్నకున్న అభిమతం అయితే, ఆయనకున్న ఆరోగ్య కారణాల నుంచి ఆయన పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, మరి నేను చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రాజకీయాల్ని మార్చాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇప్పుడు రాజకీయాలంటే నిజాయితీతోటి వచ్చేసి నేను అబ్బో అద్భుతంగా మార్చేస్తానని చెప్పలేను. ఇదే రాజకీయ పందాలో పోరాడాల్సిందే. మీ దగ్గర డబ్బులున్నాయా? నువ్వు మధ్య తరగతి నుంచి వచ్చిన వాడివి నువ్వేం పోరాడతావు? ఇలాంటి చాలా మంది కింద కామెంట్లు పెట్టారు. దానికి కూడా సమాధానం చెబుతాను నేను. ఏ మధ్య తరగతి నుంచి ఎవరు రాలేదు? చంద్రబాబు నాయుడు ఏమన్నా కోటాను కోట్ల రూపాయల మధ్య గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టాడా? ఆయన చేయలేదా రాజకీయాలు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వబోయే ముందు ఆయనకి ఎంత ఆస్తులున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన తండ్రి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన వెనకేసుకొని ఉండొచ్చు. కానీ రాజశేఖర్ రెడ్డికి ఏమి లేవు. దానికి రాజశేఖర్ రెడ్డి తర్వాత సీఎం అయిన కొనిచేటి రోసయ్య గారు ఏమన్నా అపారమైన కుబేరుడా? రాజకీయాల్లో డబ్బు ఒక్కటే కాదు, నీతి నిజాయితీ కూడా అవసరం. దాంతో పాటు కాసులు కూడా అవసరం అవుతాయి. అలాంటి అవసరాన్ని మేము కూడా గుర్తించాం. మేము కూడా దానికి మెండుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మా కుండబద్దలు అభిమతానికి దగ్గరగా ఉన్న పార్టీల్లో మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరినీ సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి, అంటే మా కుండబద్దలు ఉన్న అభిప్రాయాలకి దగ్గరగా లేని పార్టీల జోలికి అసలు వెళ్ళం. దాన్ని వాళ్ళని అసలు టచ్ కూడా చెయ్యం. వాళ్ళు పిలిచినా కూడా మేము వాళ్ళని తాకి తలము. లేదు, ఏ పార్టీ మాకు టికెట్ ఇవ్వలేదనుకోండి, ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాం. సొంతగా పోటీ చేసే అవకాశం ఉంది. గెలుస్తావా అంటే ప్రతి ఒక్కళ్ళు గెలిచి తీరుతారా? డబ్బులు ఉన్నంత మాత్రాన గెలిచారా వీళ్ళందరూ? మొన్న ఓడిపోయిన ప్రత్తిపాటి పుల్లారావు కూడా విడుదల రజనీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టిని రాజకీయాలు చేసిన వ్యక్తి. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? కాసులు ఒక్కటే గెలిపించవు. నీతి నిజాయితీ కూడా అవసరం. దాంతో పాటు కాసులు కూడా కావాలి. డబ్బు కూడా అవసరమైనది. దానికి ఉన్న దీన్ని మొత్తాన్ని మేము అవగతం చేసుకున్నాం కాబట్టి ఆ విషయంలో కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. మేము పోటీ చేసి తీరతాం. దాంతో పాటుగా మాకు కొన్ని కార్యాచరణలు ఉన్నాయి. మేమేం చేయాలనుకుంటున్నామో దానికి మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. దాని ప్రకారంగా పోటీ చేసి తీరతాం. పార్టీ టికెట్ ఇస్తే పార్టీల తరపున పోరాడతాం. లేదు, సొంతగా పోటీ చేయాల్సి వస్తే పోరాడతాం. ఇంకా వయసు చాలా ఉంది. ఈ ఒక్క ఎలక్షన్ తోటి నేనేం చచ్చిపోను. అది ఎవడూ చెప్పలేని విషయం. పై వచ్చే ఎలక్షన్, ఆ పై వచ్చే ఎలక్షన్ ఏనాటికైనా సరే గెలవగలను అనే ఒక దృఢ సంకల్పం నాకుంది కాబట్టి నేను ఈ రాజకీయాల్ని ఎన్నుకున్నాను కాబట్టి ఈ కుండబద్దల్ని ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తీసుకురావాలి అని గట్టిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. ఓడిపోవటానికే అని సిద్ధపడి నేను పోటీకి వస్తూ ఉన్నాను. గెలుపు అనేది ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ చెప్పాడు. వాళ్ళందరూ గొప్ప వాళ్ళు ఎలా అయ్యారండి? డబ్బులు పుచ్చుకొని అవ్వలేదు. నిజాయితీతోటి, నిబద్ధతతోటి, మైండ్ తోటి, వాళ్ళకున్న ఆలోచనతోటి అయ్యారు. అలాంటి ఆలోచనలు మాకు కూడా ఉన్నాయి. మాకున్న ఆలోచనలు మేము చూపించగలుగుతాం. దాన్నే పెట్టుకునే ఇప్పుడు పోటీకి సిద్ధపడుతూ ఉన్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరుపేట తరపున పోటీ చేయటం అనేది మాత్రం ఖాయం. సార్, మీ ఆస్పిరేషన్స్ చెప్పారు, బాగానే ఉంది. మీరు మిమ్మల్ని ఎప్పుడు ఐపాక్ లాంటి సంస్థలు ఎప్పుడు రీచ్ అవ్వలేదా? మమ్మల్ని అంటే యాక్చువల్ గా నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత ఐపాక్ సంస్థ ఏమి మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదండి. ప్రీవియస్ గా మా నాన్నగారిని చాలా సార్లు కాంటాక్ట్ చేశారు. వాళ్ళే కాదు, ఇప్పుడు కేవలం బెదిరింపులే కాదండి, ప్రలోభాలు కూడా ఉంటాయి ఇందులో. ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ దీన్ని మాకున్న అభిమతం ఒకటి ఉంటుంది. ఎందుకంటే మేము చావనైనా చస్తాం కానీ ఎవడికి అవినీతి చేసే వాడికి ఎవడికి సహకరించం. అది మా కుండబద్దల యొక్క ఫస్ట్ సూత్రం.
అంతే అలాంటిది ఇప్పుడు మరి ప్రతిపక్షంని మూలను కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి గలం ఎత్తి పోరాడుతున్నాం అంటే మమ్మల్ని ఏం చేయటానికైనా ఆయన సిద్ధపడతాడు కదా. మేము వాళ్ళ ముందు పిపీలకం లాంటి వాళ్ళమే కదా. అయినా కూడా మేము ఎందుకు మాట్లాడుతున్నాం? మూలను కూర్చున్న ప్రతిపక్షాలను సైతం దాటి ముందుకొచ్చి మా నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. అదే పందాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ప్రలోభాలైనా బెదిరింపులైనా సరే దేనికి లొంగేది లేదు. మీకు చాలా మంది కొంతమంది కామెంట్లు కూడా అంటున్నారు, పత్తిపాటికి మీకేదో చెడింది, అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు చీల్చి వాళ్ళకేదో లబ్ధి చేకూర్చడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు అని. నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ 5 సంవత్సరాలుగా చేసిన ఈ 4 సంవత్సరాలు 8 నెలలుగా మేము చేస్తున్న పోరాటం ఏమిటి? మేము వాళ్ళకి సహకారం అందించటం ఏమిటి? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఎవరికైనా ఏదైనా ఒక చిన్న బాధ కలిగింది అనగానే వాళ్ళందరూ ఇక ఎదుటి వాడి మీద బురద జల్లటం మొదలు పెడతారు. అంటే మహా గొప్ప వాళ్ళకే తప్పలేదు ఈ బురద జల్లింపులు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా గానీ జరగాల్సింది మాత్రం జరుగుతుంది. జరిగి తీరాల్సిందే. అలా జరిగితేనే కదా ఈ ఈ ఈ ప్రపంచంలో ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ అయ్యేది. ఆ ఎకో సిస్టమ్ బ్యాలెన్సు నీతి, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. సార్ 100 మరి 100 గుడ్లు తిన్న ఒక రాబందు ఒక తుఫానుకి కొట్టుకుపోయింది అనంటే ఎందుకు కొట్టుకుపోతుందండి? అదే ఈక్విలిబ్రియం. ఈ ఈ నేచర్‌లో ఉన్న ఈక్విలిబ్రియం. దాన్ని రాజకీయాల్లో కూడా అప్లై చేసుకోవాలి. మీరొస్తే చిలకలూరిపేటకి ఏం చేస్తారు చెప్పండి అనేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఏం చేస్తాము? ఆ కార్యాచరణ మొత్తం చెప్పిన తర్వాతనే ప్రజలను ఓట్లు అడుగుతాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే అవన్నీ చేసే ప్రయత్నం చేస్తాం. అయ్ ఎందుకంటే ఆలోచన గాని, మైండ్ గాని ఎవడబ్బ సొత్తు కాదండి. ఇప్పుడు P3 ప్రోగ్రామ్ అన్నారు. చంద్రబాబు గారు పి పీపీపీ ప్రోగ్రామ్ అన్నారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని. ఇప్పుడు కొత్తగా P4 అంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్‌షిప్ అని. అలాంటిదే మాకు కూడా కొన్ని కార్యాచరణలు ఉన్నాయి. మేము కూడా ఎస్ఎన్‌డబ్ల్యూ అనే ఒక కార్యక్రమం మా దగ్గరుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూ వస్తుంది. స్ప్లిట్ అండ్ వర్క్ అని పెద్ద పెద్ద పరిశ్రమలు సైతం చిన్న చిన్న యూనిట్లుగా విభజించుకొని ప్రపంచం అంతా విస్తరించడం లేదు. అలాంటి ఒక పెద్ద యూనిట్‌ని ఒక గ్రామంలో ఉన్న ఈ రైతులందరిని ఇప్పుడు మా చిలకలూరిపేట తీసుకున్నామంటే ఇక్కడ ఎన్ని పంటలు పండుతున్నాయి? మిర్చి పండుతుంది, కాటన్ పండుతుంది, శనగ పండుతుంది, పొగాకు పండుతుంది. ఈ రైతులందరూ పారిశ్రామికవేత్తలుగా మార్చగలిగే ఎస్ఎన్‌డబ్ల్యూ ప్రోగ్రామ్ మా దగ్గరుంది. స్ప్లిట్ అండ్ వర్క్ అని. ఒక పరిశ్రమ ఒక చోట పెద్దగా ఉండేదానికంటే చిన్న చిన్న యూనిట్లుగా మారి ప్రజల మధ్యకొచ్చి, గ్రామాల మధ్యకొచ్చి వాళ్ళు ఆ రైతులే ఎవరైతే పండిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రొడక్ట్‌ని కలిగి ఉన్నారో వాళ్ళందరే గనక ఈ వ్యాపారంలోకి రావటం అనేది జరిగిందనుకోండి, వీళ్ళందరినీ సమాయత్తం చేసే ఒక మార్కెటింగ్ యూనిట్ ఉంటుంది. అది ఒకటి పక్కన రన్ అవుతూ ఉంటుంది. ప్రొడక్ట్‌ని తయారు చేసేవాళ్ళు, ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేసే ఈ రైతులందరూ కలిసి ఒక పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఒక చోట ఉండకపోయినా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా గ్రామాలంతా ఉంటారు కదా. వాళ్ళందరి దగ్గర నుంచి ఏదైనా సరే అల్టిమేట్‌గా ఏంటి ఒక ప్రొడక్ట్ ప్రజల వద్దకెళ్ళటం, మన్నన పొందటం, దాని మీద డబ్బు రావటం, లాభాలు పొందటం. ఇది కదా అసలు మెయిన్ కాన్సెప్టు. దీన్ని ఏ రకంగా చేరవేయటానికనే దానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్‌లు గూడా మా దగ్గర చాలా ఉన్నాయి. కేవలం సీసీ రోడ్లేసేసాం. మన అనుయాయులు మొత్తాన్ని కాంట్రాక్ట్‌లు కట్టబెట్టేసాం. వాళ్ళందరూ మనకు గావాల్సినట్టుగా తినేశారు. మనం గవర్నమెంట్ కట్టించిన టిడ్కో ఇళ్ళని మనకు కావాల్సిన వాళ్ళందరినీ లబ్ధిదారులుగా పేర్లు లిస్ట్‌లో చేర్చాం. ఇవన్నీ ఏమన్నా ప్రొడక్టివిటీ ఉంటుందా? ఉండదు. కాపోతే ఇవి కూడా మౌలిక సదుపాయాలు కూడా అవసరమే గాబట్టి ప్రభుత్వం జేస్తుంది. ఇవి జేసేసి మేము గొప్ప అభివృద్ధి చేశామనంటే నిజంగా అభివృద్ధి జరిగిందని మనం అనుకోవాలా? సార్ ఇక్కడ అభివృద్ధి అనంటే మీ కింద ఉన్న మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 2,00,000 మంది ఓటర్లు కనీసంలో కనీసం వాళ్ళు సొంతగా వాళ్ళు నెలకి 20,000 పైన సంపాదించుకునే అవకాశాన్ని కల్పించటానికి మీరే రోజైనా చూసారా? పారిశ్రామికవేత్త అయిన ఈ పత్తిపాటి పుల్లారావు ఆయన మాత్రం పరిశ్రమ వెంట పరిశ్రమ, పరిశ్రమ వెంట పరిశ్రమ పెట్టుకొని పెద్దవాడవుతూ ఉన్నాడు గానీ వీళ్ళందరినీ ఏ రోజైనా అందులో భాగం చేసే ప్రయత్నం చేశాడా?
విడదల రజని ఆవిడేం చేసింది, మరి సాఫ్ట్వేర్ నేను చంద్రబాబు పెట్టిన సాఫ్ట్వేర్ దాంట్లో ఒక చిన్న మొక్కని నేను వచ్చాను అన్నారు. మరి సాఫ్ట్వేర్ దీన్ని చిలకలూరిపేటకి ఏమన్నా తీసుకురాగలిగారా? సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమన్నా పెట్టగలిగారా? ఇక్కడ ఉండే యువతకందరికి ఏమన్నా ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ప్రభుత్వమే వచ్చి చెయ్యాలని ఏమన్నా రూల్ ఉందా? ఆవిడ యొక్క పరిశ్రమ పెట్టో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చో చిలకలూరిపేటలో పెట్టి ఇక్కడున్న యువత మొత్తానికి ఉద్యోగాలు ఇస్తే వద్దంటారా? కానీ వీళ్ళందరూ రాజకీయాల్లోకి రాగానే ఇలాంటివన్నీ మర్చిపోతారు. మనం ఎలా సంపాదించుకోవాలి? విడుదల రజనీ గారి మీద అయితే చాలా పెద్ద అపవాదులే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక చిలకలూరిపేటలో ఉన్న ఒక రైతు బజారు ముందున్న ఒక టీ కొట్టుకి కాంట్రాక్ట్ ఇవ్వటానికి కూడా ఆవిడ డబ్బులు వసూలు చేశారు అనే పుకార్లు ఉన్నాయి. మంత్రి అయిన తరువాత ఈవిడ ఒక పక్క విడుదల రజని, ఇంకో పక్క ఆర్కే రోజా వీళ్ళిద్దరూ కలిసి కనీసం అపాయింట్మెంట్ కూడా 50,000 డిమాండ్ చేస్తున్నారనే పుకార్లు వీళ్ళ మీద ఎందుకు వచ్చాయి అనంటే, ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలా ఉంది. ఇద్దరు మంత్రులు చిలకలూరిపేటకి 10 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పగలిగే అవకాశం ఉందా? అందున ఏదైనా ఒక విషయం జరగంగానే నియోజకవర్గం వదిలేసి పారిపోతారు. పత్తిపాటి పుల్లారావు ఓడిపోగానే హైదరాబాద్ జంపు. 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ లైన్ లో ఉన్నాను, నాకు టికెట్ వస్తుంది, చిలకలూరిపేట నేను కాక ఇంకెవరు ఉన్నారు అనే మాటలు మాట్లాడుతూ ఉంటే 4.5 సంవత్సరాలు ఏమయ్యారు సార్ మీరు? ఎక్కడికి వెళ్ళి తలదాచుకున్నారు అనంటే హైదరాబాద్ లో ఉన్నారు. వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్క రోజు ఎప్పుడో చిలకలూరిపేటకి ఎవరూ కనపడని సమయంలో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి టికెట్ ఎటు మనకే ఇస్తారు అనే ఉద్దేశం కూడా ఉండబట్టి ఆయన ఇప్పుడు వచ్చాడు గాని టికెట్ ఇవ్వరట అని ముందే గనక చెప్పేసి ఉంటే ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు ఈ రోజుకి చిలకలూరిపేటలో ఉండేవాడు కాదు. ఈ విడదల రజనీ కూడా ఏం చేశారు, మీకు టికెట్ లేదు అనగానే ఎంచక్కా గుంటూరు వెళ్ళిపోయారు. ఇది చిలకలూరిపేట మీద వాళ్ళకున్న ప్రేమ. దీన్ని ఎలా నమ్మగలుగుతాం? ఈ చిలకలూరిపేటని అభివృద్ధి చేస్తారు వీళ్ళని మనం ఎలా నమ్మగలుగుతాం? అందుకనే స్వయంగా మేమే దిగదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే మేము గెలిచి తీరుతాం. దాంతో ఈ చిలకలూరిపేటని బాగు చేసే కార్యక్రమాలు కూడా పెడతాం. ఒకవేళ మేము ఓడిపోయినా కూడా కొంతలో కొంతైనా ప్రభుత్వ సహకారం తీసుకునైనా సరే నేను అనుకున్న కార్యాచరణ మొత్తాన్ని నేను ఇందాక చెప్పిన SNW ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం కోసం ఉన్న పరిస్థితులు మొత్తాన్ని కూడా మేము ఆ వృద్ధి తీసుకొచ్చి చిలకలూరిపేటలో ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. ఆ రోజైనా ప్రజలు మమ్మల్ని నమ్ముతారుగా, పై వచ్చే ఎలక్షన్ లోనైనా గెలిపిస్తారుగా. ఆ ఆశతోటే మేము ఇక్కడ పనిచేయటానికి కూర్చున్నాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే లాంగ్ రన్ నడపాలి అనేది మా ఉద్దేశం. ఎంత ప్రొలాంగ్డ్ గా మనం నడపగలుగుతామో అంత ప్రయోజనాలు వస్తాయి. అందుకనే రాజకీయాలంటే ఆషామాషిగా ఇప్పుడు వచ్చాం గబక్కన వీళ్ళంతా ఇన్స్టెంట్ అధికారం కోసం ప్రయత్నించే వాళ్ళు కదా. అందుకని వీళ్ళు వస్తారు, ముప్పడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, ఈ అధికారం వచ్చేస్తుంది, రాగానే దోచుకు తింటాం మొదలు పెడతారు, మళ్ళీ ఓడిపోగానే పత్తా లేకుండా పారిపోతారు. ఇలాంటి వాళ్ళు చిలకలూరిపేటకు వద్దు, మా లాంటి వాళ్ళు కావాలి అనేది మా అభిమతం. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి మీ ఆస్పిరెంట్స్ కి మీకు మీ ఆలోచనల దగ్గరగా ఉన్న పార్టీలో మీకు సీట్ ఇవ్వాలనేసి, లేదా మీరే సొంతంగా అయినా పోటీ చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.